హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా గతిశాస్త్రం పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. చంద్రునిపై పలాయన వేగం విలువ ఎంత? జవాబు 2.38 km/s. నెక్స్ట్, ద్రవ్యవేగ నిత్యత్వ నియమం దేని నుండి ఉద్భవించింది? జవాబు న్యూటన్ 3వ మరియు 2వ గమన నియమాలు. నెక్స్ట్, ప్రయాణించిన దూరం మరియు కాలం గ్రాఫ్ యొక్క వాలు దేనిని ఇస్తుంది? జవాబు వేగం. నెక్స్ట్, వేగం కాలం గ్రాఫ్ యొక్క వాలు దేనిని సూచిస్తుంది? జవాబు త్వరణం. నెక్స్ట్, వేగం కాలం గ్రాఫ్ క్రింద ఉన్న వైశాల్యం దేనిని ఇస్తుంది? జవాబు స్థానభ్రంశం. నెక్స్ట్, ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తే ఆ వేగాన్ని ఏమంటారు? జవాబు క్రమవేగం. నెక్స్ట్, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు సర్ ఐజాక్ న్యూటన్. నెక్స్ట్, ఒక వస్తువు భ్రమణ అక్షం చుట్టూ తిరిగే చలనాన్ని ఏమంటారు? జవాబు భ్రమణ చలనం. నెక్స్ట్, గడియారంలోనే లోలకం చేసే చలనం ఏది? జవాబు డోలన చలనం లేదా ఆవర్తన చలనం. నెక్స్ట్, సైకిల్ తొక్కేటప్పుడు టైరు రోడ్డుపై చేసే చలనం ఏది? జవాబు మిశ్రమ చలనం. స్థానాంతర ప్లస్ భ్రమణ. నెక్స్ట్, 1 కిలోవాట్ అవర్ ఎన్ని జౌళ్లకు సమానం? జవాబు 3.6 × 10⁶ జౌళ్ళు. నెక్స్ట్, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొద్దిసేపు తిరగడానికి కారణం ఏమిటి? జవాబు గమన జడత్వం. నెక్స్ట్, ఏది ద్రవ్యరాశిపై మాత్రమే ఆధారపడుతుంది? జవాబు జడత్వం. నెక్స్ట్, ద్రవ్యరాశి పెరిగితే జడత్వం ఏమవుతుంది? జవాబు పెరుగుతుంది. నెక్స్ట్, ఏటవాలు రోడ్లపై వాహనాలు జారిపోకుండా ఉండటానికి రోడ్డు వెలుపలి అంచుని కొద్దిగా పైకి లేపడాన్ని ఏమంటారు? జవాబు రోడ్ బ్యాంకింగ్. నెక్స్ట్, గాలిలో ఎగిరే పక్షి ఏ శక్తులను కలిగి ఉంటుంది? జవాబు గతిజ మరియు స్థితిజ శక్తులు 2. నెక్స్ట్, ఒక స్ప్రింగ్ను సాగదీసినప్పుడు అందులో నిల్వ ఉండే శక్తి ఏది? జవాబు స్థితిజ శక్తి. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని రెట్టింపు చేస్తే దాని గతిజ శక్తి ఏమవుతుంది? జవాబు రెట్టింపు అవుతుంది. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క వేగాన్ని రెట్టింపు చేస్తే దాని గతిజ శక్తి ఏమవుతుంది? జవాబు 4 రెట్లు అవుతుంది. నెక్స్ట్, స్వేచ్ఛగా కిందకు పడే వస్తువు యొక్క మొత్తం యాంత్రిక శక్తి ఏమవుతుంది? జవాబు స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము అనేది ఏ నియమం? జవాబు శక్తి నిత్యత్వ నియమం. నెక్స్ట్, ఒక ఎలక్ట్రానిక్ మోటార్ విద్యుత్ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? జవాబు యాంత్రిక శక్తి. నెక్స్ట్, డైనమో జనరేటర్ ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? జవాబు యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క బరువును కొలవడానికి ఏ త్రాసును ఉపయోగిస్తారు? జవాబు స్ప్రింగ్ త్రాసు. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని కొలవడానికి ఏ త్రాసును ఉపయోగిస్తారు? జవాబు సాధారణ త్రాసు, భౌతిక త్రాసు. నెక్స్ట్, భూమి చుట్టూ తిరిగే కృత్రిమ ఉపగ్రహంలో అంతరిక్ష యాత్రికుడి బరువు ఎంత? జవాబు శూన్యం, భారరహిత స్థితి. నెక్స్ట్, జియోస్టేషనరీ భూస్థిర ఉపగ్రహం యొక్క ఆవర్తన కాలం ఎంత? జవాబు 24 గంటలు. నెక్స్ట్, భూస్థిర ఉపగ్రహాలు భూమి నుండి సుమారు ఎంత ఎత్తులో ఉంటాయి? జవాబు 36,000 కిలోమీటర్లు. నెక్స్ట్, విశ్వంలో ఎక్కడైనా మారని భౌతిక రాశి ఏది? జవాబు ద్రవ్యరాశి. నెక్స్ట్, ప్రక్షేపకం గరిష్ట ఎత్తును చేరుకున్నప్పుడు దాని నిలువు వేగం ఎంత? జవాబు శూన్యం. నెక్స్ట్, స్కేటింగ్ చేసే వ్యక్తి చేతులు ముడుచుకున్నప్పుడు అతని తిరిగే వేగం పెరగడానికి కారణం ఏది? జవాబు కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. నెక్స్ట్, కోణీయ స్థానభ్రంశం యొక్క ప్రమాణం ఏమిటి? జవాబు రేడియన్. నెక్స్ట్, కోణీయ వేగానికి ప్రమాణం ఏమిటి? జవాబు రేడియన్ పర్ సెకండ్. నెక్స్ట్, బలభ్రామకం యొక్క SI ప్రమాణం ఏమిటి? జవాబు న్యూటన్ మీటర్. నెక్స్ట్, కేంద్రక బలాలు ఏ రకమైనవి? జవాబు బలమైన ఆకర్షణ బలాలు, అల్ప పరిధి బలాలు. నెక్స్ట్, ప్రకృతిలో అత్యంత బలహీనమైన బలం ఏది? జవాబు గురుత్వాకర్షణ బలం. నెక్స్ట్, ప్రకృతిలో అత్యంత బలమైన బలం ఏది? జవాబు కేంద్రక బలం. నెక్స్ట్, ఒక వస్తువుపై బలం ప్రయోగించిన దిశలోనే స్థానభ్రంశం జరిగితే ఆ పనిని ఏమంటారు?
జవాబు ధనాత్మక పని. నెక్స్ట్, కూలీ తన తలపై బరువును మోస్తూ ప్లాట్ఫారంపై నడిచినప్పుడు గురుత్వాకర్షణ బలం ద్వారా జరిగిన పని ఎంత? జవాబు శూన్యం, 90 డిగ్రీల కోణం వల్ల. నెక్స్ట్, బలం మరియు స్థానభ్రంశం పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటే జరిగిన పని ఏమవుతుంది? జవాబు రుణాత్మక పని. నెక్స్ట్, గమన సమీకరణం v=u+at లో u దేనిని సూచిస్తుంది? జవాబు తొలివేగం. నెక్స్ట్, గమన సమీకరణం s=ut+12at² s దేనిని సూచిస్తుంది? జవాబు స్థానభ్రంశం లేదా దూరం. నెక్స్ట్, మూడవ గమన సమీకరణం ఏది? జవాబు v² - u² 2as. నెక్స్ట్, సమాన ద్రవ్యరాశి గల రెండు వస్తువుల వేగాల నిష్పత్తి 1:2 అయితే వాటి గతిజ శక్తుల నిష్పత్తి ఎంత? జవాబు 1:4. నెక్స్ట్, వస్తువు నిశ్చల స్థితిని లేదా గమన స్థితిని మార్చడానికి ప్రయత్నించే బాహ్య కారకాన్ని ఏమంటారు? జవాబు బలం. నెక్స్ట్, గురుత్వ త్వరణం g మరియు విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం Gల మధ్య సంబంధం ఏమిటి? జవాబు g=gm/r². నెక్స్ట్, వృత్తాకార మార్గంలో సెకనుకు చేసే భ్రమణాల సంఖ్యను ఏమంటారు? జవాబు పౌనఃపున్యం. నెక్స్ట్, జడత్వ భ్రామకం యొక్క SI ప్రమాణం ఏమిటి? జవాబు kg/m². నెక్స్ట్, పడవ నుండి ఒడ్డుకు దూకినప్పుడు పడవ వెనుకకు కదలడం న్యూటన్ ఏ నియమం? జవాబు మూడవ గమన నియమం. నెక్స్ట్, గాలి నిరోధకత లేనప్పుడు ఒకే ఎత్తు నుండి పడవేసిన ఇనుప బంతి మరియు ఈకలలో ఏది ముందుగా భూమిని చేరుతుంది? జవాబు రెండు ఒకే సమయంలో చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.